బాపట్ల మండలంలోని తూర్పు పడమర బాపట్ల రెవెన్యూ పరిధిలో అన్నిక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసి భూములని నిరుపేదలకు కేటాయించాలని బీఎస్పీ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్కు మెమోరాండం సమర్పించారు. జిల్లా అధ్యక్షుడు గుదే రాజారావు మాజీ ప్రజాప్రతినిధుల అధీనంలో ఉన్న భూములను స్వాధీనం చేయాలని డిమాండ్ చేశారు. ఏఐకేఎంఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మేకల ప్రసాద్, ఎక్స్ ఎంపీ మాదాల నారాయణస్వామి కాలనీకి విద్యుత్ సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బహుజన శక్తి రాష్ట్ర నాయకులు శీలం రోజన్ బాబు, బీఎస్పీ నాయకులు పాలపర్తి సంతమ్మ, కొప్పూరి రాజారావు, వేపూరి జోసఫ్, తగరం రవికుమార్, మంచాల ఆనంద్, ఉదయ్ కిరణ్, సిపిఎం పార్టీ కోలా శరత్ తదితరులు పాల్గొని నినాదాలు చేశారు. బాపట్ల మండల తహసీల్దార్ గారికి బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీలన్నీ కలిసి ఈరోజు బాపట్ల మండలంలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని అర్జీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆక్రమణలకు గురైన భూములను అన్యక్రాంతం చేసుకున్న వారి చేతిలో నుండి విడిపించి పేదలకి ఇవ్వాలని, అదేవిధంగా పేదలు నివసిస్తున్న స్థలాల్లో వారికి పట్టాలు ఇవ్వాలని, అదేవిధంగా పేదలు నివసిస్తున్న కాలనీల్లో విద్యుత్ సౌకర్యం, మౌలిక సదుపాయాలు కల్పించాలని బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీలన్నీ కలిసి ఈరోజు నిరసన వ్యక్తం చేస్తుంది. ఈ రోజున పొలిటికల్ పార్టీలు అన్నీ కలిసి రాజకీయ పార్టీలు నాయకులు బడాబాబులు చేతుల్లో ఎవరి చేతులైనా ప్రభుత్వ భూమి ఉంటే ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకొని పేదలకు కేటాయించాలని ఈ రోజున బహుజన్ సమాజ్ పార్టీ గళమెప్పుతుంది. గతంలో చూసుకుంటే బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కొన్ని లక్షల వేల ఎకరాలు ఉత్తరప్రదేశ్లో మాయావతి గారి ఆధ్వర్యంలో పేదలు పంచిచ్చిన ఘటనలు మనకి చూస్తున్నాం, ఎంతో అనుభవాలు చూస్తున్నాం. అదేవిధంగా బాపట్ల మండలంలోనే బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీ ఆధ్వర్యంలో పేదలకి ఇళ్ల స్థలాలు ప్రభుత్వ భూములు పంచాలని